నాథ, మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము సంచరించడం కనుక ఈ ప్రాంతంలోని 2 కొండలాన్ని కూడా పూజకు పెట్టేస్తే బాగుంటుందని చెప్పి ఈ గోదావరి మాకు 2 కొండలాన్ని కూడా గౌతమ ఋషి ఇచ్చాడు అందుకని విలువరియా ఈ 2 కొండలాలు ప్రతినిత్యము పూజకు పెట్టేయాలి. ఈ గౌతమ ఋషి కొండలాన్ని ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చేయాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకు వృద్ధాప్యం పోయి ఎవరు వయసు వచ్చింది. ఈ గోదావరిలో స్నానం చేయగానే వృద్ధులు కూడా ఈ గోదావరిలో స్నానం చేస్తే యవ్వనం వయసు వచ్చినట్టు పడుచుదనం వస్తుంది కాదు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పారు. అంటే ఈ గౌతమ ఋషి ఈ 2 కొండలాలు అంటే ఈ ప్రాంతం వరకు వృద్ధ గౌతమి, ఇక్కడికి వచ్చిన తర్వాత యవ్వనం వయసు వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం దాటిన తర్వాత గౌతమి నది ఇక్కడ దగ్గరలో పల్లంపూర్ అనే ఊరు ఉంది, ఆ ఊరు గౌతమి నది. అంటే ఈ గౌతమ మహర్షి 2 కొండలాన్ని కూడా గోదావరి వెంటనే ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకుంటే దేవతలు పలుకుతారండి ఏమని, ఒక కొండలము మానవుల కొరకు గోదావరి ఒడ్డున, మరొక కొండలము దేవతల కొరకు గోదావరి గర్భంలో ప్రతిష్ఠించారు. పూర్వకాలంలో ఇది గోదావరి ఒడ్డు, ఇదంతా గోదావరి. క్రమేణా దీవవడం వల్ల గ్రామం కింద మారింది, గోదావరి వెనక్కి ఉండదు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించే సమయానికి మానవ జన్మ లేదటండి, మానవ సంచారమే లేదు. మానవ జన్మ లేని సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారు, ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించారు. మరొక కుండలాన్ని గోదావరి మధ్యలో పంచదేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునుడు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా గోదావరి మధ్యలో ఉన్న స్వామికి పూజలు చేసుకుంటున్నారు. మరి గోదావరి తీరాన ఉన్న స్వామికి పూజలు ఎవరు చేస్తున్నారు? మానవులు లేదు కదా. అంటే మానవ సంచారం, మానవులు భూమి సంచరించేంత వరకు కూడా ఈ దేవతల మునులే గోదావరి తీరాన్ని కూడా పూజలు చేస్తూ ఉండేవారు. మానవులు వచ్చిన తర్వాత ఈ దేవతలు రావడం మానేశారు. మానవులు ఎప్పుడు వచ్చారు, ఏ కాలంలో వచ్చారు? మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారంటే 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు. ఆయనకి అర్థాయుష్, ఆయుష్ తీరి సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు? నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు, నన్ను తీసుకెళ్లేది కూడా ఆయన సంస్థ కనుక మీరు అనుమతిస్తే ఆయన్ని వేడుకుంటాను నేను అని భక్త మార్కండేయుడు తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలను దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారని భక్త మార్కండేయుడు. ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని స్వామిని భక్తులను వేడుకుంటూ కొన్ని నష్టకాలు వర్ణించారని భక్త మార్కండేయుడు. ఆయన నష్టకాలు వర్ణిస్తున్నారు. ఇంతలో యమధర్మరాజు వచ్చి ఈ కొండలేశ్వర స్వామికి భక్త మార్కండేయుడికి కలిపి పాశం వేశారటండి యమధర్మరాజు. యమధర్మరాజుకి భక్త మార్కండేయుడికి పోరాటం జరిగింది, ఈ ప్రాంతంలో జరిగింది. అంటే భక్త మార్కండేయుడు 4వ శతాబ్దంలో అష్టకాలు వర్ణిస్తే 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వారు నడిచొచ్చే దేవుడని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలని లిఖితపూర్వకంగా రాశారు. అవే చంద్రశేఖర అష్టకాలు. చంద్రశేఖర అష్టకాల్లో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము 4వ శ్లోకం. ఇందుకే కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు ఏమని వేడుకుంటున్నాడంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతతమాశ్రితామర పాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకర సదివయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనుడవై ఉన్నావయ్యా, నారదాది మహామునిగా దర్శించబడుతున్నావయ్యా. ఇందకాంతక రాక్షసుల శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులను నీవు సంహరించావయ్యా. ఈ అమకింకరు నుండి నన్ను కాపాడలేవేటయ్యా కొండలేశ్వర అని కొండలేశ్వర స్వామి వ్రతులు భక్త మార్కండేయుడు వేడుకున్నాడు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు. ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళైన కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని కాశీఖండాన్ని తెలుగులో రాస్తారండి. ఆయన కాశీ పురాణాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారండి శ్రీనాథ మహాకవి. శ్రీనాథ మహాకవి చెల్లిన తర్వాత ఇక్కడ ఎవరు చేశారంటే మా తరాల వారు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. అయితే కాశీలో ఉన్న గంగాదేవి, ఆవిడ రూపం ఎలా ఉంటుందంటే హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగాజలాలు కింద. అంటే ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్ళి స్నానాలు చేసి పాపాలలో ఉంచడం వల్ల తెల్లగా ఉండవలసిన గంగాజలాలు కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతుంది. ఈ గంగాదేవి ప్రతిరోజు ఈ పాపభారం మోయలేక కాకి రూపం దాల్చి ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ గోదావరిలో దోచుకుని కాకి రూపాన్ని ఇక్కడ వదిలిచేసి హంస రూపం దాల్చి మళ్ళా కాశీ వెళ్తుంది. ప్రతిరోజు చేసే దినచర్య కాశీలో ఉన్న గంగాదేవి. అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా
ప్రతిరోజు పాపభారం మోయలేక ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొడుచుకుని మరలా యథాస్థానానికి వెళ్తున్నాయి. అలాగే ఈ ఆలయానికి వచ్చి భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి ఈ స్వామిని దర్శనం చేసుకుంటారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు వదులుస్తుంటే ఈ గోదావరి మాతకి పాపభారం పెరిగిపోవట్లేదా అండి? అప్పుడు సముద్రం అన్నట్టండి, ఓ దేవి, రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెంతకొస్తా, నీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతుంటాను. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతుందండి, మోక్షం చెందుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నింటికీ కూడా 12 సంవత్సరాలు ఒక్కసారి పుష్కరా వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే అండి. ఎందుచేతనంటే ఈ గోదావరి పేరు వృద్ధగవచమైనదని చెప్పుకున్నాం. మరి ఒక పేరు కొండల తీర్థము. ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి మధ్యలో ఒక కొండల ఉంది, ఆ కొండల మీదుగానే గోదావరి ప్రవహిస్తోంది, అందుచేత కొండల తీర్థం అని చెప్పుకున్నాం. ఇక్కడ స్వామిని ముట్టుకోవడానికి భక్తులకు అర్హత లేదు, మళ్ళీ వాళ్ళ పేరని మేము చేయడానికి మాకు అర్హత. భక్తులు ముట్టుకునే విధంగా గోదావరి మధ్యలో ఉన్నారు స్వామి. ఆ స్వామి దర్శనం కలగదు. అందుచేత దేవతలే పూజ చేస్తారు. అందుచేత కొండల తీర్థంలో స్నానం చేయగానే ఆ కొండల తీర్థాలు మన శరీరాన్ని తగలగానే మనకున్న దోషాలు నశిస్తున్నాయి, మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి. అందుచేత ఆ కొండల తీర్థానికి అందరూ. అంతేకాకుండా మరొక విశిష్టత ఉందండి కొండల తీర్థానికి. అదేమిటంటే రోజుకు 3 సార్లు రుచి మారుతుందండి, టేస్ట్ మారుతూ ఉంటుంది. అది ఎలాగంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తే ఉపదం వస్తే కనుక సముద్రుడు గోదావరి దగ్గరికి వచ్చాడు పాపాలు తీసుకెళ్ళాలి. మరలా 3 గంటలు పోయాక 4 గంటలు పోయాక మరలా వెళ్ళి స్నానం చేస్తే చప్పదనం వస్తే కనుక గోదావరి సముద్రంలో కలుస్తుంది. అందుచేత ఈ గోదావరికి రుచులు మారుతూ ఉంటాయి రోజుకు 3 సార్లు. మరి మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నింటికీ కూడా ఒకటే రుచులు మారవు. అందుచేత ఈ పుణ్య నదులన్నిటి దగ్గరికి కూడా సముద్రుడు వెళ్ళడు, ఈ గోదావరి దగ్గరికి సముద్రుడు వస్తూ ఉంటాడు కాబట్టి ఇలా రుచులు మారుతుంది. అందుచేతనే ఈ గోదావరులన్నీ కూడా ఈ గోదావరి దగ్గరికి వచ్చి పాపాలన్నీ ఇక్కడ ఉంచుకుని మరలాదు. అంత విశిష్టమైన కొండల తీర్థం. అంతేకాకుండా ఈ కొండల తీర్థాన్ని చూసినా తాకినా కొండల తీర్థంలో స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి. ఈ గోదావరిలో స్నానం చేసి మన పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని ఈ స్వామికి అభిషేకం చేయించుకున్న, అర్చన చేయించుకున్న, దర్శనం చేసుకున్న తర్వాత కాశీ వెళ్ళి వారికి మాత్రమే మేము సంకల్పం చెప్తాం. ఆ సంకల్పం చెప్పించుకున్న తర్వాత కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తేటండి కాశీలో ఉన్న గంగాదేవి అంటుందండి, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదులుచుకుని నాకు పాపభారం తగ్గించాలి భక్తులు, తక్షణమే వీళ్ళకి శివ సాయుధ్యం కలగాలి గాక అని వరమిస్తుందంటే కాశీలో ఉన్న గంగాదేవి. అంత విశిష్టమైన తీర్థం అంటే కొండల తీర్థం. అంతేకాకుండా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అంటేనైనా ఈ మధ్యకాలంలో కాశీ వెళ్తే ఆలయ ప్రధానార్చకులు ప్రశ్నించారటండి కోటేశ్వరరావు గారు. ఏమని ప్రశ్నించారటండి? కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు, బాగానే ఉంది, కాశీ కన్నా పూర్వంది, కాశీ కన్నా విశిష్టమైంది, కాశీ కన్నా పుణ్యక్షేత్రం మీకు దగ్గరలో ఉంది, ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి. ఈ క్షేత్రం పేరు కానీ స్వామి పేరు కానీ తీర్థం పేరు కానీ చెప్పకుండా అర్చక స్వామి అడిగారు. వెంటనే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నారటండి, ద్రాక్షారామం అండి స్వామి అని అడిగారటండి. వెంటనే అర్చక స్వామి అన్నారటండి, కోటేశ్వరరావు గారు నేను చెప్పింది ఏమిటి, మీరు అడిగేది ఏమిటి? నేను చెప్పింది కాశీ కన్నా పూర్వంది, మీరు అడిగేది కాశీ తర్వాత. దక్ష ప్రజాపతి కాశీ తర్వాత యజ్ఞం చేయడం కోసం ద్రాక్షారామాన్ని నియమించుకున్నారు. నేను చెప్పింది కాశీ కన్నా పూర్వంది కుండలేశ్వర అనే క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రానికి రావాలి. మేమే కాశీ నుండి సంవత్సరానికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళొస్తూ ఉంటాం. కాశీలో ఉన్న యాత్రికులు, కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకాలు, ఆరతులు, ఆ రోజంతా జాగారం చేసి మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శించుకుని మళ్ళా కాశీ వెళ్తాం. అటువంటిది మీకు దగ్గరలో ఉండి కూడా మీరు వెళ్ళకపోతే ఎలా అని అడిగారు కోటేశ్వరరావు గారు. వెంటనే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నారు, స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అడగగానే అర్చక స్వామి ఒక నవ్వునది, కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రమే మీకు తెలియలేదంటే ఎక్కడో కాశీలో ఉన్న మేమే ఆ క్షేత్రానికి వెళ్ళొస్తున్నాం. మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు, ఏ పురాణంలోనూ కూడా ఆ క్షేత్ర మహత్యం మీకు కనిపించలేదా అని చెప్పి కోటేశ్వరరావు గారికి కాశీలోనే అర్చక స్వామి కాశీఖండము, బ్రహ్మాండ పురాణము, భీమఖండము, గౌతమి గ్రంథము ఇలా 8 రకాల గ్రంథాలు ఆయన చేతికిచ్చి ఈ పురాణాలు క్షుణ్ణంగా తిరిగేయండి. ఈ పురాణాలు క్షుణ్ణంగా తిరిగేసిన తర్వాత ఆ క్షేత్ర మహత్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఆ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రానికి వెళ్ళగానే కోటేశ్వరరావు గారు ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం గురించి కాశీలో క్షుణ్ణంగా తెలుసుకుని ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారండి. ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి
ఈ స్వామికి అభిషేకం చేసుకున్నారు. ఎప్పుడు వచ్చారండి ఆయన? 2015 పుష్కరాలకు ముందు వచ్చారండి ఈ క్షేత్రానికి. ఈ క్షేత్రానికి వచ్చి ఈ స్వామికి అభిషేకం చేసుకున్న తర్వాత అప్పట్లో ఈ గోదావరి తీరాన్ని ఆయన సొంత ఖర్చుతో 7 లక్షలు ఖర్చు పెట్టి ఒక స్నానాల రేవు కట్టించారండి ఆయన ఈ గోదావరి తీరాన్ని. అప్పట్లోనే ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగిందండి కోటేశ్వరరావు. ఆయన అప్పుడు చెప్తే ఈ మధ్యకాలంలో ఒక భక్తుడు మన కార్తీక మాసంలో ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. తక్షణమే 50 లక్షల మంది చూశారు. అక్కడి నుంచి ఈ క్షేత్రానికి భక్తుల తాగిడి జరిగిందండి. అంత విశిష్టమైన క్షేత్రము. అంతేకాకుండా విష్ణుమూర్తికి 10 అవతారాలు ఎలాగో ఆయనకి యుగానుగు అవతారం. ఈశ్వరుడికి 363 శివలీలలు. ఈయనకి రోజుకో లేదా. మా పూర్వీకులు పురాణాలు తెలియస్తే మా పూర్వీకులు దొరికినవి 24 శివలీలలు దొరికాయి. ఆ 24 శివలీలలు కూడా ఆలయ గోపురం మీద శిల్పాల కింద నిర్మించారు. శివలీలలే కాకుండా శక్తిపీఠాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు మొత్తం 70 శిల్పాలు ఆలయ గోపురం మీద ఉంటాయండి. ఇన్ని శిల్పాలతో ఇన్ని శివలీలతో ఉన్న ఆలయ గోపురం మన ప్రపంచంలో ఇదే మొట్టమొదటి. ఈ ఆలయం మీద చూస్తే కొన్ని క్షేత్రాలు అనగా గొల్లల మామిడాడ, వేములవాడ ఇలా కొన్ని క్షేత్రాల్లో కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలలు నిర్మించగలిగారు. అన్ని శివలీలలు నిర్మించలేకపోయారు. ఇప్పటికీ ఆలయ గోపురం మీద ఆ శివలీలలు మీరు దర్శనం చేసుకోవచ్చు. పేర్లు కూడా ఉంటాయి, లీలల పేర్లు ఇప్పటికీ కూడా ఆలయ గోపురం మీద ఉన్నాయి. ఓం నమః శివాయ.